హలో ఫ్రెండ్స్, కార్ డ్రైవింగ్ టిప్స్లో భాగంగా గతంలో క్లస్టర్లో లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ ఇండికేటర్ వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయొచ్చు అనే వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది కూడా చూసినట్లయితే ఈ వీడియో మరికొంత అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ రోజు మనం చేసినటువంటి ఆ ప్రయోగంలో ఫ్యూయల్ మొత్తం అయిపోయిన తర్వాత కార్ ఆగిపోయింది. నాతో పాటు తెచ్చుకున్నటువంటి 2 లీటర్స్ తోటి మరలా టాపప్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి క్యాజువల్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. కానీ కార్ స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం అనుకున్నా, కానీ 3 మినిట్స్ వరకే వెయిట్ చేశా. మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేశా, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కొంచెం రిలాక్స్ అయ్యా. దానికి సంబంధించిన క్లిప్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్, నేనైతే ఒక 2 లీటర్స్ పోసాను ఆయిల్. సో ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. అయినప్పటికీ ఇప్పటికీ లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ కనిపిస్తూనే ఉంది. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవ్వట్లేదు. ఓ మై గాడ్. చూద్దాం, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, అలా రిలాక్స్ అవుతూ నేను ముందుకు వెళ్తున్న సందర్భంలో నా కార్ నాతో ఏదో మాట్లాడినట్టు అనిపించింది. సారు, మీరు ప్రయోగాలు అయితే బాగానే చేస్తున్నారు, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్నింగ్ ఇండికేటర్ మీరు అబ్జర్వ్ చేయలేదని చెప్పినట్లు అనిపించి ఒకసారి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ని నేను గమనిస్తే నిజంగా షాక్ అవ్వటం జరిగింది. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో ఇంజన్ చెక్ వార్నింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు అర్థమైపోయింది, నాకు ఇదేదో పెద్ద సమస్య తెచ్చిపెట్టిందని నేను అనుకున్నా. అయితే కొద్దిసేపు ఆలోచిస్తే నేనేమనుకున్నానంటే, నేను 2 లీటర్స్తోనే టాపప్ చేశాను కాబట్టి మరికొంత ఫ్యూయల్ ఫిల్ చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చి మరొక 3 లీటర్స్తో ఫిల్ చేయటం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేశా. స్టార్ట్ అయితే అయింది, కానీ క్లస్టర్లో మాత్రం ఆ వార్నింగ్ ఇండికేటర్ మాత్రం పోలేదు. సరే, ఎలాగో పోవట్లేదు, వచ్చింది కదా, క్లస్టర్లో ఇంజన్ చెక్ వార్నింగ్ వచ్చినటువంటి విషయాన్ని వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి కార్ సైడ్కి ఆపేసి ఆ వీడియో తీస్తున్న సందర్భంలో కార్ ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత ఇంజన్ చెక్ వార్నింగ్ డిసప్పియర్ అయింది. అప్పుడు పూర్తిగా నేను రిలాక్స్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించిన క్లిప్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా ఫ్యూయల్ అయిపోయేంత వరకు నేను కార్ని రన్ చేసినప్పుడు నేను నా క్లస్టర్లో ఒక అన్వాంటెడ్ ఇండికేటర్ ఒకటి నాకు కనిపించింది. చూడండి, మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ చెక్ వార్నింగ్ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇంజన్లో ఏదో డ్యామేజ్ అయిందని నాకు అర్థం అవుతుంది. చూడండి, జనరల్గా ఈ వార్నింగ్ అనేది మామూలుగా మనం ఇగ్నిషన్ కీ చూడండి, ఆపుతున్నా నేను ఒకసారి. మనం ఇగ్నిషన్ ఇచ్చినప్పుడు ఆ ఇండికేటర్స్ అన్నీ కనిపిస్తాయి, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఇండికేటర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. చూడండి, వెళ్ళిపోవాలి ఇలా. ఓ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోయింది. చూద్దాం మళ్ళీ వస్తుందేమో రన్నింగ్లో. చూడండి, హ్యాండ్ బ్రేక్ కూడా రిలీజ్ చేస్తున్నా. లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ ఒకటే కనిపిస్తుంది. దేవుడా, ఇదే జరిగితే బాగుంది. చూశారు కదా. అయితే ఈ మొత్తం మీద ఇంజన్ చెక్ వార్నింగ్ రావడానికి గల కారణాలను విశ్లేషించినట్లయితే, గతంలో మెకానికల్ ఫ్యూయల్ పంప్స్ వచ్చేవి. అవి ఇంజన్ కంపార్ట్మెంట్లో ఉండేవి. ప్రస్తుతం వస్తున్నటువంటి అన్ని కార్స్లో కూడా ఎలక్ట్రిక్ ఫ్యూయల్ పంప్స్ వస్తున్నాయి. అవి ఫ్యూయల్ ట్యాంకులోనే ఉంటున్నాయి, అమర్స్తున్నారు. అవి చేసే పని ఏంటంటే ఫ్యూయల్ ట్యాంకులో ఉన్నటువంటి ఫ్యూయల్ని సక్ చేయటం, ఇంజెక్షన్ సిస్టానికి అందించడం చేయాలి. ఎలా చేస్తాయి అంటే, ఎంత ఎఫెక్ట్గా చేస్తాయి అంటే, ఫ్యూయల్ ట్యాంకులో ఉన్నటువంటి ప్రతి చుక్కని కూడా పీల్చి ఇంజెక్షన్ సిస్టానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే చూడండి, మనం కారు జస్ట్ ఇగ్నిషన్ పొజిషన్కి తీసుకురాగానే ఇస్సుమని ఒక సౌండ్ వినిపిస్తుంది. అంటే స్టార్ట్ చేయటం కంటే ముందే ఫ్యూయల్ పంపు
తన పని అనేది స్టార్ట్ చేసేస్తుంది. ఇలా ఫ్యూయల్ పంప్ అనేది దాంట్లో ఉన్నటువంటి అంతా ఫ్యూయల్ని సక్ చేసిన తర్వాత ఫ్యూయల్ కంప్లీట్గా అయిపోతే దాంట్లో ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ని కూడా సక్ చేసి ఎప్పుడైతే ఇంజెక్షన్ సిస్టానికి పంపిస్తుందో అప్పుడు ఇంజన్ చెక్ వార్నింగ్ వస్తుంది. అంతేకాకుండా ఈ ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ పంప్లో ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్యూయలే ఒక కూలెంట్గా బిహేవ్ చేస్తూ ఆ ఫ్యూయల్ పంపుని ఆ పార్ట్స్ అన్నిటినీ కూడా కూల్గా ఉంచే ప్రయత్నం చేస్తుంది, ఉంచడానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ అయిపోతుందో ఆ ఫ్యూయల్ ప్లేస్లో ఎయిర్ వచ్చి చేరుతుంది కాబట్టి దాని ద్వారా ఫ్యూయల్ పంప్ అనేది హీట్ అవ్వటం మొదలు పెడుతుంది. అలాంటి సందర్భంలో కూడా ఇంజన్ చెక్ వార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. మరొక సమస్య ఉంది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంకులో ఉన్నటువంటి ఫ్యూయల్ని కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత ఫ్యూయల్ ట్యాంకులో అడుగున ఏవైనా మలిన పార్టికల్స్ ఉన్నట్లయితే వాటిని కూడా సక్ చేయటం ద్వారా నాజిల్స్ అన్నీ కూడా మూసుకొని పోయేటువంటి అవకాశం ఉంది. ఈ టోటల్ ఎక్స్పెరిమెంట్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి అతి ముఖ్యమైన అంశం మరొకటి ఏంటంటే కారు మరొక 5-6 కిలోమీటర్లో ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఈ కార్ కంట్రోల్ మొత్తం కూడా కార్ కంప్యూటర్ ECU తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే నేను ఎంత యాక్సిలేటర్ ఇస్తున్నా కూడా ఆ యాక్సిలేటర్కు తగినట్లుగా పికప్ అందుకోవట్లేదు, స్పీడ్ వెళ్ళట్లేదు. పవర్ లాగ్ అనేది క్లియర్గా నేను అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఆ ప్రయోగంలో నేను పరిశీలించినటువంటి అంశాలు మీకు షేర్ చేయాలనుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.